నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సహజంగా భయంతో మనకు భక్తి వస్తుంది. మరి ఆ భక్తిని ఆసరా చేసుకొని పెద్ద ఎత్తున కేడి బాబాలు, దొంగ అఘోరాలు పెద్ద ఎత్తున తెర మీదకి వచ్చి రాజ్యం వెళ్తూ ఉంటారు. అయితే వాళ్ళందరూ కూడా భక్తి ముసుగులో వ్యాపారంగా మార్చుకొని కొంతమంది బాబాలు చలామణి అవుతుంటే, మరికొంతమంది ఈ ముసుగులో కొంత బరి తెగించి ప్రజల మీద పడి వాళ్ళ నుంచి దోచుకోవడమే ఆనవాయితీగా పెట్టుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అది అఫీషియల్గా దోచుకునే వాళ్ళు ఉంటారు. కొందరేమో లాస్ట్కి ఇట్లా కటకటాలు పాలవుతున్నటువంటి బాబాలు కూడా ఉంటారు. మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో స్వామీజీలను కానీ బాబాలను కానీ లేకుంటే కొంతమంది కాషాయ వస్త్రధారణ వేసినటువంటి వాళ్ళని చూస్తే ఎవరు బాబా, ఎవరు అసలు, ఎవరు నకిలీ అని కనిపెట్టడం అసాధ్యం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని చూశారనుకోండి, నిజంగా బాబాలు అఘోరల్లాగే కనిపిస్తారు. మొత్తం విభూతి పూసుకొని, మొఖాలకు విభూతి పూసుకొని, బొట్లు పెట్టుకొని, పెద్ద ఎత్తున కాషాయ వస్త్రాలు, నిజంగా హిందీ మాట్లాడుతుంటే ఏ హిమాలయ పర్వతాల నుంచి ఏకంగా నట్టన దిగొచ్చి మన కళ్ళ ముందు ప్రత్యక్షమైనట్టుగా కనిపిస్తారు. కొంతమంది ఈ మధ్యకాలంలో చాలామంది ఉదయాన్నే లేవంగానే ఒక పురాతన టెంపుల్సో లేకుంటే ఇంకేమన్నా ఉంటే అక్కడికి రావటం, మేము ఇప్పుడే అక్కడి నుంచి వచ్చాము, హిమాలయస్ నుంచి, మానస్ సరోవర్ నుంచి వచ్చాము, మేము ఈ గుడి చాలా పవిత్రమైనటువంటి గుడి, ఈ గుడికి వచ్చాము అని కొందరు చెప్పి డబ్బులు అడిగి మరీ ఇప్పించుకొని మాకు దారి ఖర్చులకు కావాలి, పెట్రోల్కి కావాలి, మరోటి కావాలి అని అడుగుతారు. వాళ్ళు అడుగుతాగానే అరే వీళ్ళు సాధువులు, సన్యాసులు, లేకుంటే మౌనులు, మునులు, ఋషులు, బాబాలు, అఘోరాలు, ఇట్లా చాలా వరకు హిందువులందరూ కూడా వాళ్ళకి కొంత భక్తితోటి కనెక్ట్ అయిపోయి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంత ఉంటే అంత తునమో ప్రణమో సమర్పించుకుంటూ ఉంటారు. అయితే ఈ ముసుగులో నిజంగా వీళ్ళకి ఏం రోగం వచ్చిందండి? కష్టపడి పని చేసుకోవచ్చు కదా. ఈ యొక్క అవతారం ఎత్తి నిజంగా వాళ్ళకి ఏమీ శక్తులు ఉండవు, వాళ్ళకి ఏమీ వ్యవహారమే ఉండదు, వాళ్ళకి భక్తికి సంబంధించినటువంటి వ్యవహారం ఏమీ ఉండదు. కేవలం ఆ వేషం కట్టి అడుక్కుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే, మనకి అంతకుముందు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా లేడీ అఘోరి ఒకటి బాగా సంచలనం రేపింది. అయితే ఆమె ఫేక్ అని ప్రూవ్ అయిపోయింది, ట్రాన్స్జెండర్ అని కూడా ప్రూవ్ అయిపోయింది. అయితే కొంతకాలం అది ప్రూవ్ అవ్వక ముందు ఈవెన్ ఇంక్లూడింగ్ నాతో సహా ఆమెని ఫేకా ఒరిజినల్ అని తెలవక పెద్ద ఎత్తున ఆమెని ఇంటర్వ్యూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మొదటి ఇంటర్వ్యూ నాదే, ఇట్లా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే ఆమె కటకటాల పాలు కూడా అయింది. అయితే దాని దరిమలా ఒకసారి చూసుకుంటే చాలా వరకు ఇటువంటి ఫేక్ బాబాల ఆగడాలు పెరుగుతున్నాయి, ఫేక్ స్వామీజీల, ఫేక్ అఘోరిల ఆగడాలు పెరుగుతూ ఉన్నాయి. అయితే వీళ్ళు ఏం చేశారంటే, జనగామ జిల్లాలో దొంగ బాబాలు ఉదయాన్నే కలకలం సృష్టించారు. కొంతమంది కాషాయ బట్టలు వేసుకొని, ముఖాలకు విభూది రాసుకొని స్టేషన్ గన్పూర్లో పెద్ద ఎత్తున హైవే పైన సంచరిస్తా చూడ్డానికి అఘోరా గెటప్లో ఉన్నటువంటి ఈ బాబాలు లోకల్గా ఉన్నటువంటి షాపుల దగ్గరికి వెళ్ళడం, వ్యాపారులతో మాట్లాడటం, వాళ్ళతో పూజలు, తాయెత్తులు, ఇట్లా ఏదో మాయమాటలు చెప్పి ముఖం పైన ఒక రకమైనటువంటి పౌడర్ జల్లి వాళ్ళు విభూతి ఇవ్వటం, లేకుంటే ఫేక్ రుద్రాక్షలు ఇవ్వటం, ఇట్లా వ్యాపారుల పైన పౌడర్ జల్లి అవన్నీ చూపించి మాయమాటలు చెప్పి వ్యాపారుల మీద పౌడర్ జల్లి డబ్బులు తీసుకోవటం. వాళ్ళు ఇచ్చినటువంటి 10, 20, 50 భక్తి కొద్ది ఇచ్చినటువంటి నచ్చక 500 ఇవ్వమని డిమాండ్ చేయటం, 1000 రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేయటం, లేదు ఇవ్వదు కుదరదు అంటే గల్లాపెట్టలో పౌడర్ జల్లి గల్లాపెట్టి దోచుకోవటం, ఇట్లా జరుగుతుంది. సో దీన్ని వీళ్ళు ఇట్లా చేసి పారిపోతుంటే స్థానికులు కొంతమంది స్టేషన్ గన్పూర్లో పట్టుకొని పోలీసులకి ఫిర్యాదు చేసి వాళ్ళని పిలిపించి దొంగ బాబాలను అదుపులోకి తీసుకొని ఆఖరికి ఇట్లా కారులో కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఉదయం పూట దొంగ బాబాలు వచ్చి పెద్ద ఎత్తున షాపుల దగ్గర 10, 20 ఇస్తే సరే అడుక్కుంటున్నారు ఇస్తారు. ఆ తర్వాత మాయమాటలు చెప్పి 500 రూపాయల వరకు వసూలు చేసి, లేదు 500 సరిపోకపోతే ఇంకా కావాలని డిమాండ్ చేసి పెద్ద ఎత్తున గల్లా పెట్టి దోచుకొని, లేదు అంటే పౌడర్ మొఖాన్ని జల్లి లాస్ట్కి ఉడాయిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఆ పౌడరు వీడియోలు చూడండి. ఇది వాళ్ళు పౌడర్ గుళిక, అది ఏం కలిపారో తెలియదు, మత్తు మంది అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు ఆ పౌడర్ చల్లగానే వాళ్ళకు ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఆ మత్తు రాగానే వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, మన కళ్ళ ముందే ఉంటారు, జరుగుతూనే ఉంటుంది, ఏం జరుగుతుందో తెలియదు. వీళ్ళు ఏమైనా చేయొచ్చు, ఏమైనా తీసుకుని ఉడాయించవచ్చు. అక్కడి నుంచి షాపుల్లో ఉన్నటువంటి వస్తువులు తీసుకోవచ్చు, లేదంటే గల్లాపెట్టెలో డబ్బులు మాయం చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, 4, 5 ఉన్నారు వాళ్ళంతా కూడా చూడంగానే ఒక రకమైనటువంటి ఒక పాజిటివ్ ఫీల్, అంటే ఒక స్వామీజీలు, అఘోరీలు, అబ్బో ఎక్కడి నుంచో దిగొచ్చారు, మా షాప్లోకి అడుగు పెట్టారు అని, మా షాప్ పావనం అయిపోతుంది, మేమంతా పునీతులం అయిపోతామని చెప్పి వేగంగా సపరీలు చేస్తారు అట్లాంటి వాళ్ళు వస్తే. మరి ఆ ముసుగులో నిజంగా అవధూతులో, స్వాములో, లేదంటే మునులో, ఋషులు, ఇట్లా వాళ్ళు షాపుల్లోకి వస్తే నిజంగా మంచి జరుగుతుంది. కానీ ఇటువంటి ఫేక్ గాళ్ళు వస్తే ఉన్నది కాస్త పోయి దరిద్రం పడుతుంది. సరే ఆ వీడియో కూడా చూపిస్తాం మీకు. వాళ్ళు అక్కడి నుంచి
వెహికల్ వాళ్ళ వెహికల్లోనే తిప్పి పంపించినటువంటి పరిస్థితి. ఇంకా వీళ్ళకి జెండాలు, కాషాయ జెండాలు, మొత్తం సింబల్స్ అన్నీ ఉంటాయి కారు మీద. ఇట్లాంటి కార్లు తిరుగుతుంటారు. కొంతమంది చిన్న చిన్న వ్యాగనార్లు, ఆల్టోల్లో కూడా తిరుగుతారు. వీళ్ళు ఏకంగా ఇదే పని, ఒక ఊరు సెలెక్ట్ చేసుకోవడం, ఆ ఊర్లోకి వెళ్ళటం, పెద్ద ఎత్తున దందా చేయడం. नहीं दिया साहब 500 रुपये, तो अब कैसे देंगे हम साहब? 5-5 के नोटा दिए बोल के बोल रहे हो, नहीं दिया साहब. మళ్ళీ ఎక్కడ ఒప్పుకోట్లా, బుకాయిస్తారు. పోలీసులు అడుగుతుంటే కూడా నైట్ नहीं हो तो ले लो आप. नहीं लगाया साहब, नहीं लगाया, नहीं साहब, नहीं लगाया, बोल रहे हो, नहीं दिया साहब. नहीं हो तो ले लो आप. नहीं लगाया साहब, नहीं लगाया, नहीं साहब, नहीं लगाया. నా పేరు దిలీప్, స్టేషన్ గన్స్. పొద్దున్నే ఈ దొంగ బాబాలు వచ్చి షాప్లలో అందరూ డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ 10 రూపాయలు ఇవ్వగానే ఇంకొక 50 ఇవ్వండి అని, ఇంకో 100 రూపాయలు ఇవ్వండి అని, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మాయమాట అని చెప్పి ఏదో పౌడర్ వాళ్ళ మీద ముఖం మీద మొత్తం చల్లి 500, 1000 రూపాయలు, 1500 ఇష్టాలయంగా వాళ్ళు ఎంత అంటే అంత దోచుకొని వెళ్తారు. దయచేసి అందరూ జాగ్రత్త పడాలి, అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి దొంగ సాధులు వచ్చినప్పుడు ఎవరిని రానియకండి, 1 రూపాయి కూడా ఇవ్వకండి. వీళ్ళు కష్టం చేసి మంచిగా బతికి మంచిగా సంపాదించుకోవచ్చు. కానీ ఇలా దొంగతనానికి పాల్పడి ధర్మం పేరుని ఖరాబ్ చేస్తూ, రాజ్యం పేరుని ఖరాబ్ చేస్తూ వీళ్ళంతా తిరుగుతున్నారు. కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వస్తువులు మీ చేతికి ఇస్తారు, విభూతులు, ఒక రుద్రాక్ష, ఇవన్నీ ఫేక్ అండి. ఇవి నమ్మొద్దు. డబ్బులు మాయం చేసి ఏదో విభూతి లాగా మీ చేతిలో పెట్టడం, ఇవన్నీ వీళ్ళు చేసిన మాయాలు. వీళ్ళు అసలు నమ్మొద్దు, జాగ్రత్తగా ఉండాలి. కనీసం స్టీలింగ్ లేదు కదా. ఇట్లా ఈ రుద్రాక్ష ఇచ్చి, విభూతి ఇచ్చి, ముఖానికి పౌడర్ జల్లి కథ కంచికి అన్నట్టుగా చేయటం. అంటే ఒక రకంగా చెప్పాలంటే సనాతన ధర్మం అనేది చాలా గొప్పది. మరి అటువంటి సనాతన ధర్మం భక్తి ముసుగులో ఇటువంటి అరాచకాలు చేస్తున్నటువంటి ఇటువంటి ఫేక్ బాబాల ఆట కట్టు కావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని ఇంకొకసారి ఇటువంటి అంటే భక్తిని వ్యాపారంగా మార్చుకొని ఇటువంటి ఫేక్గా, కేటుగాళ్ళుగా ఇప్పుడు చలామణి అవుతున్నటువంటి వాళ్ళందరూ ఆటకట్టు కావాలి. ఇంకోసారి ఇట్లాంటివి చేయాలంటే కూడా భయపడాలి. అంటే ఎక్కడ ఇట్లాంటివి చేయకూడదు. వాళ్ళు ఏదైనా నిజంగా భక్తుంటే ఎక్కడో ముక్కు మూసుకొని వాళ్ళ పాటికి వాళ్ళు ధ్యానంలోనూ ఇంకోటో మరోటో కొంత జనజీవనంలో కాకుండా కొంచెం దూరంగా వెళ్ళి ఏ సన్యాసాశ్రమాల్లోనూ, లేదంటే కనుక ఇంకా చాలా ఉంటాయి, అక్కడ పోయి గడపొచ్చు. అక్కడ పోయి నిజంగా భక్తులు అంటే అదే చేస్తారు. అట్లా కాకుండా ఇట్లా రోడ్ల మీదకి వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర నుంచి సరే నిజంగా ప్రజలు 10, 20, 50 ఇస్తే సంతోషంగా ఇస్తే వాళ్ళు సంతోషంగా తీసుకొని వెళ్ళిపోతే సరే. లేదు అనుకుండా మళ్ళీ పౌడర్ జల్లి అక్కడి నుంచి మళ్ళీ దోపిడీకి పాల్పడి ఈ కరెక్ట్ కాదు అన్నది అయితే మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. సో మీరు కూడా ఈ ఘటన చూసిన తర్వాత ఇటువంటి ఫేక్ బాబాల ఆగడాలు నిజంగానే ఎంతవరకు కట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళకి చెక్ చెప్పాల్సినటువంటి అవసరం ఎంత ఉంది? మరోవైపు మీరు కూడా గతంలో ఎప్పుడైనా ఇటువంటి ఫేక్ బాబాలకు సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ మీరు చేశారా? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.